సో ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పూజీ గారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ జూమ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. మరి ఎంతో అద్భుతమైన రోజు గురు పౌర్ణమి రోజు. నిజంగా ఈ రోజు నాకు ఈ అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. సో నిజంగా ఒక గురువు యొక్క ఇంపార్టెన్స్ చాలా అవసరం మనకి. అంటే ఇప్పుడు మనము దేనికోసం వెతుకుతున్నాం, ఏం కావాలని, ఏ కోరికతో మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం? ఎందుకంటే మన గురించి మనం తెలుసుకోవాలని, ముక్తిని పొందాలని, మోక్షాన్ని పొందాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి మనకి దారి కావాలి కదా, ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి? అది ఒక ఎన్‌లైటెండ్ మాస్టర్ అంటే వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయ్యారు ఆ పాయింట్‌కి. రీచ్ అయ్యారు కాబట్టి వాళ్ళు సులభంగా మనం ఎక్కడ ఉన్నాము, ఎలా వెళ్ళాలి మార్గాన్ని నిర్దేశకం చేయగలుగుతారు. వాళ్ళు గైడ్ చేయగలుగుతారు. ఇలా వెళ్ళు, స్ట్రెయిట్‌గా వెళ్ళు. అప్పుడు నీకు ఈజీగా నువ్వు దాన్ని అచీవ్ చేయగలుగుతావు. నీ లక్ష్యాన్ని రీచ్ అవ్వగలుగుతావు అని వాళ్ళు గైడ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ పాయింట్ వాళ్ళు చూసేసారు. ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. అందుకని మనం కూడా మరి సులభంగా మనము ఆ స్థితికి మనం చేరడానికి వాళ్ళ యొక్క గైడెన్స్ చాలా అవసరం ఫ్రెండ్స్. మరి నా జీవితంలో నాకు ఎంతో మంది గురువులున్నారు. నిజంగా ఆ గురువులందరికీ కూడా నా ఆధ్యాత్మిక ప్రయాణంలో, నా భౌతిక జీవితంలోను, తర్వాత నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు సహకరించినటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ గురు పౌర్ణమి సందర్భంగా. మరి నిజంగా ఒక ఒక జస్ట్ ఫ్యూ మినిట్స్ లో నేను చెప్పి ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. మరి 2000లో యాక్చువల్‌గా నేను మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్ళాననమాట. 2000 ఇయర్‌లో. ఆహ్, మరి ఆ టైంలో నేను నేర్చుకుంటున్నటువంటి ఆ టీచర్ ఉంది కదా! సో, ఆ అక్క ఎప్పుడు ఆశ్రమం గురించి అలా చెప్తూ ఉండేది. నాకిది చాలా ఎందుకో ఆ పదం అనేది చాలా నచ్చేదనమాట. ఎందుకంటే నాకు లోపల ఇన్నర్‌గా భగవంతుడి గురించి తెలుసుకోవాలనే తపన చాలా ఎక్కువగా ఉండేది. సో, మ్యూజిక్ నేర్చుకోనికి వెళ్ళినప్పుడు ఇట్లా ఆశ్రమం గురించి, ఆశ్రమంలో ఇలా ఉంటుంది. నేను ఆశ్రమానికి వెళ్తూ ఉంటాను. ఇలా చెప్తూ ఉండేదనమాట. సో, అప్పుడు చాలా ఇన్‌స్పైర్‌గా అనిపించేది. తర్వాత 2000 తర్వాత ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ మ్యూజిక్ నేర్చుకున్నాను. తర్వాత ఇంక ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నా ఆ అక్క దగ్గర. ఎందుకంటే ఆ గురువుల గురించి తెలుసుకోవాలి. ఆ తపన. నైన్త్ మంత్ స్టార్టింగ్ వరకు కూడా నేను మ్యూజిక్ క్లాస్‌కెళ్ళాననమాట. ఆ అక్క చెప్తూ ఉండేది. "ఇంకా ఎందుకొస్తావు నువ్వు" అనేసి. కానీ నాకు ఆ తపన ఉంది కదా! ఏదో వినాలి, ఏదో తెలుసుకోవాలి అనే దాని కోసం నేను వెళ్తూ ఉండేదాన్ని. సో, అట్లా అన్నమాట. తర్వాత 2006లో నేను ఈ ఆహ్, సర్ ఈ సర్ సారీ నాకు గురూజీ ధ్యానం. పేరు ధ్యానం అన్నారా మేడం? మేడం. ఫస్ట్‌లో ధ్యానం. నేను బ్రహ్మచైతన్య మహారాజు. బ్రహ్మచైతన్య మహారాజుని వాళ్ళ శిష్యులు పూర్ణానంద గుప్తులనేసి బెంగుళూరులో ఉంటారనమాట. ఫస్ట్ టైమ్ నాకు లోపల నుంచి విపరీతమైన తపన. ఏదో భగవంతుడిని తెలుసుకోవాలి. ఆ తపన నాకు బాబా అంటే చాలా ఇష్టం. బాబాని ప్రే చేసేదాన్ననమాట. నాకొక గురువు కావాలి. బాబా అంటే దేవుడుగా అనుకునేదాన్ని. ఎందుకంటే గుళ్ళు, ఈ అభిషేకాలు, పూజలు ఇవన్నీ చేస్తారు గదా! సో, బాబా అంటే ఒక దేవుడు గదా! అందుకు నాకొక గురువు గావాలనేసి బాబానే ప్రార్థించేదాన్ని. సో, అట్లా నాకి పూర్ణానంద గుప్తులు గురువులనమాట. వాళ్ళు పరిచయమయ్యారు. అనుకోకుండా వాళ్ళు నా కోసమే పలకనేరుకొచ్చారు. యాక్చువల్‌గా వాళ్ళ ప్రోగ్రామ్ మదనపల్లి వరకే. తిరిగి బెంగుళూరుకి వెళ్ళిపోవడమే. కానీ ఇంక నాలో తపన ఉంది చూడండి. ఆ తపన గురువుని మీట్ అయ్యేలా చేసింది. వాళ్ళే నన్ను వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళే చెప్తారు లాస్ట్‌కి. అసలు ఎందుకొచ్చానో నాకే తెలీదు. నా ప్రోగ్రామే లేదు అంటారు. సో, అట్లా అన్నమాట. అట్లా గురువుని ఫస్ట్ నేను కలవడం జరిగింది. సో, అట్లా అక్కడ ఉపదేశం తీసుకోవడము, తర్వాత నామస్మరణ చేస్తూ ఉండడము. ఇట్లా కంటిన్యూ అవుతూ వచ్చిందన్నమాట. సో, తర్వాత 2007లో మళ్ళా పీఎస్ఎస్ఎంకి రావడం జరిగింది.
అక్కడ భక్తి మార్గంలో కూడా ఇదే బోధిస్తారు. మనం ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరిని అక్కడ భగవత్ స్వరూపులుగానే భావించాలి. వంట వండేటప్పుడు కూడా ఒక నామస్మరణతో వండాలి. వండినప్పుడు ఆ వండిన పదార్థం ఒక నైవేద్యంగా అయిపోతుంది కదా! సో, తినే వాళ్ళకి కూడా అటువంటి భావాలే ఎక్కుతాయి. మనం ఎలా వండుతామో, ఏ భావాలతో వండుతామో అదే ఎక్కుతుందంటారు గదా! మనం తిట్టుకుంటూ ఆలోచనలతో వంట వండామనుకోండి, తినే వాళ్ళకి అవే అవే ఎక్కుతాయి. సో, ఇప్పుడు మనం ఒక నామస్మరణతో, ఒక భక్తి తత్వంతో సో, అట్లా మనము వంట వండినప్పుడు తినే వాళ్ళకి అదే స్థితే వస్తుంది. అవే ఎక్కుతాయి. సో, అలా అన్నమాట. అక్కడ అలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు వడ్డిస్తున్నప్పుడు ఎవరికి వడ్డిస్తున్నాం? రాముడికి వడ్డిస్తున్నాం. మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం? రాముడితో మాట్లాడుతున్నాం. ఇట్లా చెప్పేవాళ్ళు. అంటే ప్రతి ఒక్కరిలోనూ రాముడిని నువ్వు చూడాలి అనేసి. చాలా బావుండిందన్నమాట. తర్వాత నేను ఈ ధ్యాన మార్గంలోకి 2007లో ఇక్కడికి రావడం జరిగింది. తిరువണ്ണామలై ధ్యాన మహాయజ్ఞానికి కూడా వెళ్ళానన్నమాట. సో, ఇక్కడ ఇదే చెప్తారు. అయితే ఇక్కడ ఏం చెప్తారు? నేనే చేస్తున్నాను. కానీ అక్కడ ఇంకా రాముడు, భగవంతుడు అట్లా ఏముండదు. సో, చాలా బాగా అనిపించింది. ఇక్కడికొచ్చిన తర్వాత గూడా చాలా అద్భుతంగా ఎన్నో మార్పులు నాలో కనిపించాయి. చాలా అద్భుతంగా ఉన్నిందనమాట. పత్రి సారు స్పీచెస్ వినడము, తర్వాత పత్రిజీ ప్రబోధాలు దాని గురించి స్టడీ చేయడము, అవి తర్వాత క్లాసెస్ చెప్పడము, ఇవంతా గూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అక్కడ ఇక్కడ గూడా మరి ఎంతో పరివర్తన నాలో వచ్చిందనమాట. తర్వాత ఒక క్వెషన్ నాలో రైజ్ అయింది. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటి? అనే క్వెషన్ విపరీతమైన తపన. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఫాలో చేస్తున్నా. ఏదైతే తెలుసుకుంటున్నానో, ఏదైతే చెప్తున్నామో అన్ని ప్రతి పాయింట్ తూచా పాటిస్తున్నాను. బట్ ఒక్కొక్క పాయింట్ మనం దాని నుంచి బయట రాలేం. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లము, నోస్ బ్లాక్ అయ్యేది. అది ఎంత సాధన చేసినా, ఎన్ని గంటలు సాధన చేసినా దాని నుంచి నేను బయటకు రాలేకపోయేదాన్ననమాట. అట్లా ఒక ఒక 1 ఆర్ 2 ప్రాబ్లమ్స్ స్ట్రక్ అయిపోయాయన్నమాట. సో, అక్కడ మళ్ళా వెతుకులాట మొదలైంది. ఏంటి దీని నుంచి బయట పడాలంటే ఏం చెయ్యాలి? ధ్యానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం వస్తుందంటారు గదా! ఎలా చెయ్యాలి? ఏంటి? గంటలు గంటలు సాధన. పనైపోతే కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయడం. తర్వాత భోజనం. భోజనంకి మళ్ళీ అందరొస్తారు వడ్డించడము. ఇవంతా అయిపోతేనే ఆ పనులన్నీ అయిపోగానే మళ్ళా కళ్ళు మూసుకొని కూర్చోవడం. మళ్ళా ఈవినింగ్ క్లాస్ ఉంటుంది ఎవ్రీడే. ఆ క్లాస్ చెప్పడము. అదంతా అయితేనే మళ్ళీ నైటంతా కూర్చొని ధ్యానం చేయడం. అట్లా ఇన్ని గంటలు సాధన చేస్తున్నా గదా! మరెందుకు నాకు ఈ హెల్త్ ప్రాబ్లమ్ నుంచి బయటకు రాలేకపోతున్నానే. మళ్ళా అక్కడ సెర్చింగ్ స్టార్ట్ అయింది. వెతకడం మొదలైందనమాట. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌కి జాయిన్ అయ్యాను. సో, ఇట్లా అక్కడ 1 మంత్ జాయిన్ అయ్యాను. నాకేం చేంజ్ అనిపించట్లేదు. ఇక్కడ ఎన్నో తెలుసుకుంటున్నాను. బట్ అవన్నీ ఫాలో చేస్తున్నా. అక్కడ కరెక్ట్ గైడెన్స్ నాకు దొరకలేదు. ఏంటబ్బా! ఈ సండేస్ స్పెషల్‌గా మీటింగ్ అరేంజ్ చేస్తారు. అంటే 1-1 డైరెక్ట్‌గా మనం మాట్లాడొచ్చనమాట. వాళ్ళతో మన ప్రాబ్లమ్ ఏదో చెప్పుకోవచ్చు. వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. సో, ఇవన్నీ జేశాను. అయినా గూడా నాకు సాటిస్ఫై గాలేదు. ఏంటి విపరీతంగా ఏడ్చేదాన్ని. ఇవన్నీ నేను తెలిసినవన్నీ చేస్తున్నా. ఎవరిని హర్ట్ చేయడంలా, ఇవన్నీ ఎన్నో చేస్తున్నా తెలిసినవన్నీ. సో, అయినా కూడా నాకెందుకు ఈ మార్పు రావట్లేదు. వాట్ నెక్స్ట్? ఇంకా మనము వన్నెస్ స్టేట్‌ని రీచ్ అవ్వాలి. ఆ ఏకత్వ స్థితి, ఆ ముక్తి, మోక్షం ఇవి రీచ్ అవ్వాలి. ఇంకా ఆ స్థితి నాకు రాలేదే. ఏం చేస్తే వస్తుంది? సో, దీని నెక్స్ట్ ఏంటి? అని విపరీతంగా నాకు తెలియకుండా చాలా ఏడ్చేసాననమాట. నాకు సరే మార్గం చూపించండి ఏంటి అనేసి. ఎందుకంటే ఇప్పుడు ఒక గురువు అనేది చాలా అవసరం మనకి. ఒక గురువు అనేవాళ్ళు. పత్రేష్ సారు బాడీ వెకేట్ చేశారు. సరైన గైడెన్స్ ఎవరిస్తారు? అందులో పత్రిస్ సార్‌కి ఇప్పుడు విపరీతం జనాలు. ఆయన వస్తున్నారంటే చాలు. కొన్ని వేలల్లో చేరిపోతారు. ఎవరికి పర్సనల్ గైడెన్స్ దొరుకుతది చెప్పండి? ఇప్పుడు ఒక శిష్యుడు ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తేనే కదా వాళ్ళు ఎక్కగలుగుతారు. సో, ఆ పర్సనల్ గైడెన్స్ దొరికే ఛాన్స్ లేదు. ప్లస్ సారు బాడీ వెకేట్ చేశారు. మధ్యలో ఒక మధ్యలో ఒక మాట గూడా విన్నాం. పత్రి సార్ మళ్ళీ డైరెక్ట్‌గా 18 ఇయర్స్ మనిషిగా పుడతారంట అనేసి విన్నాం. విన్నప్పుడు ఫస్ట్ ఆనందించింది నేనే. అది నిజమో కాదో నాకు తెలీదు.
బట్ అబ్బా నా కోసమే వస్తారేమో, నాలో ఈ తపన ఉంది కదా, నాకు గైడెన్స్ అట్లయినా దొరుకుతుందేమో అని ఎదురు చూసేదాన్ని. సో అంటే అంత తపన నెక్స్ట్ ఏంటి కరెక్ట్, ఇంకా గైడెన్స్ ఏంటి, ఆ గైడెన్స్ ఇచ్చే గురువు కావాలి అనేసి ఆ వెతుకులాట అన్నమాట. ఎందుకంటే ఈ టూ ప్రాబ్లమ్స్ నోస్ బ్లాక్ అయ్యేది. సో దాని నుంచి బయట రాలేకపోతున్నా, ఎన్ని చేస్తున్నా బయట పోతున్నా, ఎన్ని గంటలు సాధన చేసినా అర్థం కావడం లేదు. స్పిరిచువల్ టాబ్లెట్స్ వెళ్తున్నా, అక్కడ వాళ్ళు చెప్పినవి చేస్తున్నా, అయినా నాకు ఆ బ్లాక్ క్లియర్ కాలేదన్నమాట. సో ఏం చెయ్యాలి, ఏం చేయాలి, ఆ తపన ఎక్కువ అయిపోయిందనమాట. తర్వాత నాకి ఒక గురువు దొరికారన్నమాట. సర్వానంద గురూజీ అని తిరువண்ணామలైలో ఉంటారు. ఆయన గురించి తెలుసుకొని ఆయన గురించి ఆయన దగ్గరికి వెళ్ళానన్నమాట. సో ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీకేం కావాలి అని అడిగారు. ఏం కావాలి? ఎన్లైటన్మెంట్ కావాలి. ఇదే అడిగాను నేను. నా ప్రాబ్లం గురించి కూడా నేను చెప్పలేదు. హెల్త్ ప్రాబ్లం ఉంది. బట్ నాకు కావాల్సింది ఇదే. ఆ వన్నెస్ స్టేట్ కావాలి, ఎన్లైటన్మెంట్ కావాలి. ఏముందని పొందడానికి అనేసి అడిగారు. నాకేం అర్థం కాలే. మామూలుగా అయితే ఇప్పుడేదో కావాలి అంటే గంటలు గంటలు సాధన చెయ్యి అని చెప్తారు. మరి గంటలు గంటలు చేస్తున్నాం. మరి ఇంత చేస్తున్నాం గదా! ఇంత సాధన చెయ్యి అని చెప్తారు గదా! ఎవరైనా ఇదే చెప్తారు. నువ్వు అత్యున్నత స్థితికి చేరాలంటే నువ్వు సాధన చెయ్యాలి. ఏముందని పొందడానికి అనేసి గురూజీ ఒక్క మాట అన్నప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఇంత చేస్తున్నది దేనికోసం చేస్తున్నాను? క్వెషన్ మార్క్, నాకేం అర్థం కాలేదు. ఏముందని పొందడానికి ఏమీ లేదు. ఇదే చెప్పారు. తర్వాత దాని గురించి లోపల అంతర్మథనం ఇంకా. ఏంటి? ఏంటి? అనేసి. తర్వాత నెక్స్ట్ అక్కడే ఆశ్రమంలో ఉన్నాను నేను. ఆశ్రమంలో ఉన్నాను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్‌కి దాన్ని ప్రాక్టికల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేశానన్నమాట. ఓహ్! ఇదా? ఇంతేనా ఉండేది? దానికి ముందు ఒక కన్‌ఫ్యూజన్. నాకు జనరల్‌గా ఒక ఎంప్టీనెస్ తప్ప నాకు కళ్ళు మూసుకుంటే నాకేముండదు. ఆ డీప్ ఎంప్టీనెస్ తప్ప శూన్య స్థితి ఒక ఎక్స్‌పీరియన్స్ కూడా నాకెప్పుడుండదు. అయితే నా జీవితంలో ఎంతో పరివర్తన. అది ప్రాక్టికల్‌గా ఉండేది. చెప్పడం గాదు. రియల్‌గా నేను ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తానో అదే నేను చెప్తున్నాను. సో, అట్లా అన్నమాట. సో, ఒక్క మాస్టర్‌తో నేను మాట్లాడినప్పుడు, ఏంటి సార్ ఇట్లా నా పరిస్థితంతా జెప్పానన్నమాట. ఏంటి ఇంకా వన్‌నెస్ స్టేట్‌కి రీచ్ అవ్వలేదు. పీఎస్ఎస్ఎంలో ఉన్నప్పుడు. గురూజీని మీట్ అవ్వకముందు. అంటే నీకు ఎక్స్‌పీరియన్సెస్ రావడం లేదు కదా! నువ్వు కోరుకోవాలి. నువ్వు కోరుకుంటే గదా నీకు ఎక్స్‌పీరియన్సెస్ ఒస్తాయి. థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ ఎంత గొప్పగా ఉంటాయి గదా! ఆస్ట్రల్ ట్రావెల్ ఇవన్నీ చెప్తారు. నేను ఎప్పుడు కోరుకోననమాట. ఏమి కోరుకోను. జనరల్‌గా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాను. ధ్యానం కోసమే అన్నట్టుగా ధ్యానం చేస్తాననమాట. ఏ కోరికలు లేకుండా చేస్తాను. ఏం జరిగినా సహజంగా జరుగుతాయి గదా! అనేసి అలా చేస్తూ ఉండేదాన్ననమాట. సో, ఆ సార్ ఇలా చెప్పారు. ఒక ఏదైనా ఒక పాయింట్ విన్నప్పుడు ఇంకా దాని గురించి ఎంతో మథనం జరుగుతది గదా! అవునా! ఇలా అనుకోవాలో తొందరగా యాక్సెప్ట్ చెయ్యం. తర్వాత పోనీలే ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగా చేద్దాము అని చెప్పి అలా చేశాననమాట. చేస్తే నాకు నేను కోరుకున్నాను. అదే థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ కావాలి, యాస్ట్రల్ ట్రావెల్ గావాలి. అలా సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసినా అవి ఏమి నాకు కలగలేదన్నమాట. సో, గురూజీ దగ్గర ఈ పాయింట్ కూడా అడిగాను. అప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ ఇవన్నీ అంటారు కదా గురూజీ, మరి ఎలా అనేసి అంటే, అవన్నీ కూడా ఆజ్ఞా చక్రానికి సంబంధించిన స్థితులంతే. సో, ఇప్పుడు ఈ బ్లిస్‌ఫుల్ స్టేట్ అనేది సహస్రార స్థితికి సంబంధించింది. అవంతా ఇంకా తక్కువ స్టేట్. అవంతా నీకు అవసరం లేదు అనేసన్నారు. అంతే. అక్కడితో ఒక క్లారిటీ వచ్చిందనమాట. తర్వాత అక్కడే గురూజీ దగ్గరే నాకు ఎక్స్‌పీరియన్స్ కూడా నేను చేశాను. ఆ రియాలిటీ ఏంటి? సో, అప్పుడు నిజంగా నాకి ఏమీ లేదు కోరుకోవడానికి. సో, గురూజీ ఒక మాట అన్నారు. "వి ఆర్ డిజైరింగ్ ఫర్ ఎ డిజైర్‌లెస్ స్టేట్." అంటే మనం అక్కడ కోరికలు లేని స్థితిని కోరుకుంటున్నాం. ఆ కోరిక కూడా ఒక అడ్డే మనకి అనేది నాకు అర్థమైందను. మనం ఏమీ కోరుకోవాల్సిన అవసరం లేదు అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఆ స్థితిని కూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను ఫ్రెండ్స్. అందుకే నేను ప్రాక్టికల్‌గా నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నాను. సో, ఏదో బుక్కుల్లో చదవడం అలా కాదు. ప్రాక్టికల్‌గా అనుభవంతో ఏదైనా చెప్పాలి. అదే కదా చెప్తారు. ప్రతిసారి ఇదే చెప్తారు. అనుభవమే జ్ఞానం అని చెప్తారు. ఏదో జిలేబీలా ఉంటుంది అంటే
ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా ఇది అలా ఉంటుందంట అని చెప్పడానికి. అది నిజంగా చాలా బాగుంటది, మీరు కూడా టేస్ట్ చూడండి అని చెప్పడానికి చాలా తేడా ఉంది. సో అలా అన్నమాట. ఆ స్థితిని నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. ప్లస్ అప్పుడప్పుడు ఆ స్థితిని కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తూనే ఉన్నాను. బట్ కంటిన్యూయస్‌గా ఆ స్థితిలో లేదు. ఇంకా ఒక మాట చెప్తారు, ధ్యానం చేయడం కాదు, ధ్యానం జరగాలి అంటారు. సో అది కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. నిజంగా ఫ్రెండ్స్, నిజంగా ఆనందం, ప్రతి ఒక్కరు భూమి మీదకొచ్చింది ఆనందంగా జీవించడానికే వచ్చారు. సో ఆ స్థితి అంటే ఏంటి? దాన్నెలా పొందాలి? ఆ గైడెన్స్ ఒక గురువు ఉన్నప్పుడు తొందర ఆ ప్రయాణం అనేది చాలా తొందరగా రీచ్ అవుతాం మనం. ఆ డెస్టినేషన్‌కి తొందరగా రీచ్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు గురూజీని మీట్ అవ్వకపోతే నా స్థితి ఏంటో నాకు తెలిసేది గాదు. నాకు కన్‌ఫ్యూజన్ అక్కడ. థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? ఆస్ట్రల్ ట్రావెల్, ఒక మాస్టర్ ఇలా చెప్తారు, ఇంకొకరు ఇంకొకటి చెప్తారు. ఏది కరెక్ట్? ఏ థాట్ పెట్టుకోవాలి? ఒకరు సంకల్పం పెట్టుకోమంటారు, ఇంకొకరు సంకల్పం వద్దంటారు. ఏది కరెక్ట్? మనకెలా తెలుస్తది? చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక ఎన్‌లైటెన్డ్ మాస్టర్, ఒక గురువు అనే వాళ్ళు ఉన్నప్పుడు ఆ గైడెన్స్ మనకు దొరుకుతుంది. సో గురూజీని మీట్ అయినప్పుడు, సర్వానంద గురూజీ నాకు అర్థమైంది. నేను ఇంకా ఆ దేహ స్థితిలో ఉన్నాను అనేది నాకు అర్థమైందనమాట. మరి ఆ దేహ స్థితిని వదిలేయాలి. ఆ మనోస్థితిని, మనస్సు స్థితిని దాటాలి. తర్వాత ఆ వాస్తవ స్థితి అయినటువంటి ఆ ఆత్మస్థితిని మనం రీచ్ అవ్వాలి. అంటే అతీత స్థితికి మనం వెళ్ళాలంటే దేహ స్థితిని దాటాలి, మనస్సు స్థితిని దాటాలి. ఇవందరికీ తెలుసు ఫ్రెండ్స్. తెలిసినా కన్‌ఫ్యూజన్. ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ఈ కన్‌ఫ్యూజన్స్‌లో ఉన్నాం మనం. సో అందుకే గురువు యొక్క గైడెన్స్ మనకి చాలా అవసరం. సో గురువు ఉన్నప్పుడు మన జీవితంలో మనం తొందరగా ఆ స్థితిని మనం పొందగలుగుతాం. వాస్తవం అంటే ఏంటి? సో మనం ఎక్కడ ఉన్నాం? వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ మనకి ఇవ్వగలుగుతారనమాట. సో అందుకనే నాకు నిజంగా చాలా గొప్ప రోజన్నమాట ఈరోజు. ఎంతమంది గురువులు నా జీవితంలో నేను చూసాను ప్రాక్టికల్‌గా. నేను వాళ్ళ దగ్గర ఎక్స్‌పీరియన్స్ చేశాను. స్టార్టింగ్‌లో ఆహ్ గురువు పేరు పూర్ణానంద గుప్తులు. మరి ఆయనతో కూడా ఏమైనా నాకేదైనా డిస్టర్బెన్స్, మైండ్ పరంగా డిస్టర్బెన్స్ కలిగినప్పుడు ఫోను చేసి మాట్లాడేదాన్ననమాట. వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు. మంచి మంచి విషయాలు చెప్పేవాళ్ళు. దాని నుంచి కూడా ఇమ్మీడియేట్ బయటొచ్చేసేదాన్ననమాట. ఇంకా పత్రి సార్‌తో అయితే అది పర్సనల్ గైడెన్స్ నాకెప్పుడూ దొరకలేదు. ఎందుకంటే సార్‌కి ఎక్కువ మంది కదా! సార్ ఎక్కడున్నారంటే వేలల్లో చేరిపోతారు. ఆయన ఎవరికని గైడెన్స్ ఇస్తారు చెప్పండి? కాబట్టి అయితే సార్ టీచింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. సార్ పత్రిజీ ప్రబోధాలు చదివాను. ఎంతో అద్భుతమైన గైడెన్స్. అట్లా గైడెన్స్ దొరికింది గానీ, డైరెక్ట్ ఒక గురువు యొక్క గైడెన్స్, పత్రి సార్ యొక్క పర్సనల్ గైడెన్స్ అయితే నేను పొందలేకపోయాను. సో, అప్పటికే ఆయన బాడీ వెకేట్ చేశారు. సో, అయితే పత్రి సార్‌ని నేను ఇదే వేడుకున్నా. నాకొక గురువు కావాలి అనేసి. ఇదే నేను ప్రార్థించేదాన్ననమాట. సో, అట్లా నాకు సర్వానంద గురూజీ దొరకడం జరిగింది. అప్పుడప్పుడు నేను వెళ్ళి కూడా ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటాను. గురూజీ దగ్గరికి వెళ్తూ ఉంటాను. మీట్ అవుతూ ఉంటా. వాళ్ళ టీచింగ్స్ కూడా వింటూ ఉంటా. సో, అట్లా ఈ గురు పౌర్ణమి రోజు గురువులందరినీ గుర్తు చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించినటువంటి మహావతార ఫౌండేషన్ టీమ్ మెంబర్స్‌కి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. మరి ఈరోజు థ్యాంక్ యూ మేడం. ఆనందంగా ఎలా మరి ఇక్కడికి నిజంగా ఆనందంగా ఎలా జీవించాలి? ఇది చెప్తారు గురూజీ ఇదే చెప్తారు. బ్లిస్‌ఫుల్ స్టేట్ అంటే సహస్రార స్థితి అంటారు. అంటే ఆనందంగా జీవించాలి. మనం అందరం వచ్చిందే ఆనందంగా జీవించడానికి. ఆనందాన్ని మనం ఆస్వాదించాలి. ప్రతి సెకండ్ ఆనందంగా జీవించాలి. మన ఆనందానికి అడ్డు వచ్చే విషయాలన్నీ కూడా మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. నిజానికి మనము ఆ విషయాల్లో చిక్కుకుంటున్నాం. ఎందుకంటే మనకు తెలీదక్కడ. నేను, నాది అనేది ఎంతగా పట్టుకొని ఉంటామంటే, ఎంత ఆ ఇగో స్టేట్‌లో ఎంత తగులుకొని ఉంటామంటే మనకు తెలీదు. మనం అనుకుంటాం. ఏదో ఇవంతా నాకు ఏం లేదు గదా! ఇప్పుడు నాలో ఏం అవంతా ఏం లేదు గదా! ఆహ్, నేను అనేదంతా పోయింది గదా! అనుకుంటాం. కానీ నిజంగా ఎంత సూక్ష్మంగా తగులుకొని ఉంటామంటే, సాధనలో ముందుకు పోయే కొద్దీ మనకు అర్థమైతుంది ఫ్రెండ్స్.
నిజంగా ఇంకా ఇంత ఉందా నాలో? ఇంకా ఇంత ఉందా? ఇంకా నేను ఇంత క్లీన్ చేసుకోవాలా? ఇంకా ఇంత నేను నన్ను శుద్ధం చేసుకోవాలా అనేది అర్థమవుతుంది. ఎంత ఉంటుందంటే మనలో మనకు తెలియకుండా ఎన్నో పట్టుకొని ఉంటాం. సో, ఎక్కడెక్కడ పట్టుకొని ఉన్నామో వాటన్నింటిని వదిలించుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. అవన్నీ వదిలించుకుంటూ వెళ్ళినప్పుడే మనం ఆనంద స్థితిని మనం పొందగలుగుతాం. నేను, నాది తొందరగా రియాక్ట్ అయిపోతాం చూడండి. గమనించండి. ఎవరైనా ఒక మాట అంటే చాలు ఇమ్మీడియేట్ నన్నంటావా? నేను కాదు చేసింది. నువ్వు నన్నంటావే. ఎలా అంటావు నన్ని? నేనింత కష్టపడుతున్నా, ఇంత పెడుతున్నా, ఇంత చేస్తున్నా. ఇమ్మీడియేట్ మనకి రియాక్ట్ అయిపోతాం చూడండి. అంటే నేను అనేది తలెత్తుతుందా లేదా? ఒక్క మాట మనం అనిపించుకుంటామా? అనిపించుకోనికి సిద్ధంగా కూడా ఉండమసలు. నువ్వెవరు నన్ను అనడానికి? ఇంకా స్పిరిచ్యుయాలిటీలోకొచ్చిన తర్వాత గూడా ఇంకా అది ఉంటుంది. ఇప్పుడైతే స్పిరిచ్యుయాలిటీలోకొచ్చిన తర్వాత నేనొక గొప్ప మాస్టరు. లేదా నేను ఇన్ని ఏండ్ల నుంచి సాధన చేస్తున్నా. నాకింత జ్ఞానం ఉంది. నాకింత తెలుసు. నీకేం తెలుసు? నీకేమీ తెలీదు. అని మళ్ళా అక్కడ కంపేర్ చేస్తాం. అక్కడ మళ్ళా కామెంట్స్ చేస్తాం. మళ్ళా జడ్జ్‌మెంట్స్ చేస్తాం. అంటే స్పిరిచ్యుయాలిటీలోకొచ్చిన తర్వాత గూడా మళ్ళా నేను. నాకు ఒక గుర్తింపు కావాలి. నేనింత సేవ చేస్తున్నా. నాకొక గుర్తింపు కావాలి. మళ్ళా ఇక్కడ కోరుకోవడం ఉంటుంది. తర్వాత నన్నందరూ మెచ్చుకోవాలి. నేను క్లాస్ బాగా చెప్పాను. అందరూ నాకు మెచ్చుకోవాలి. ఇవన్నీ గావాలి. మళ్ళా కోరికలు. నాకు ఫస్ట్ టైమ్ వి ఆర్ డిజైరింగ్ ఫర్ ఎ డిజైర్‌లెస్ స్టేట్ అని ఫస్ట్ టైమ్ ఆ మాట విన్నప్పుడు అవును కదా! సత్యం గదా! అనిపించింది. అంటే ఏమీ లేని స్థితి మోక్షం అంటే ఏంటి? ముక్తి, మోక్షము ఇవన్నీ చెప్తాం మనం. ఇవన్నీ అంటే అక్కడ ఏమీ లేని స్థితి. ఆ ఏమీ లేని స్థితిని పొందాలంటే ఏ కోరిక అక్కడ ఉండకూడదు. మళ్ళా అక్కడ నాకు ఆ స్థితి కావాలి అనేది కూడా ఒక పెద్ద కోరికే. సో, మరి అక్కడ ఏమీ ఉండకూడదు. ఏ కోరికలు ఉండకూడదు. సో, ఇది నాకు చాలా క్లారిటీ వచ్చిందనమాట. సో, అనుక్షణం ఇప్పుడు ప్రతి ఒక్కరు మనలో మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. బయట ఇతరుల్ని మార్చడం గాదు. మనలో మనల్ని ఏ విధంగా పరివర్తన చేసుకోవాలి? ఏ మార్పులు నాలో తీసుకురావాలి? నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి మన మనస్సులో ఇతరుల గురించి ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నామా? ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతున్నామా? తప్పుగా మాట్లాడుతున్నామా? లేదా నాలో ఇతరుల గురించి ఏదైనా చెడు భావాలున్నాయా? లేదా నేను చేసే పనులు ఏదైనా ఆశించి నేను చేస్తున్నానా? అనుక్షణం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏ మాస్టర్ చెప్పినా, ఏ గురువు చెప్పినా, భగవద్గీత బోధించేది ఎవ్వరు చెప్పినా ఒకే సత్యం. భగవద్గీత మొత్తం మనకు బోధించేదేంటి? నిష్కామ కర్మ గురించి చెప్తుంది. సో, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా ఫల మా కర్మ హేతుర్భుక్ మాతే సంగోస్త్వ కర్మణి. సో, అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే మనకి కర్మలు చేటి యందు మాత్రమే అధికారం ఉంది. కర్మ ఫలితాన్ని ఆశించుట యందు అధికారం లేదు అంటారు. మరి అట్లా అని మనకి ఆ ఫలితం రాదా అంటే వస్తుంది ఫ్రెండ్స్. కానీ నువ్వు ఆశించొద్దు. ఆశించకుండా ఆ కోరిక కూడా వద్దు. ఏమి ఆ కోరిక కూడా లేకుండా నువ్వు కర్మలు చెయి. మన ధర్మాలు మనం నిర్వర్తించాలి. ఎక్కడికి చెప్పండి పరుగులాట? మరి అంతకుముందు ఏదో చెయ్యాలి, ఏదో కావాలి, ఏమేమో పరుగులాట ఎక్కువ ఉండింది నాలో గూడా. ఓహ్! ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇన్ని క్లాసులు చెప్పాలి. పరుగులాట ఆగిపోయింది. ఎందుకు పరుగులాట చెప్పండి? దేనికోసం పరుగులాట? సో, ఇప్పుడు నాకి ఏం అనిపించదసలు. ఇది కావాలి అని గూడా అనిపించదు. ఇలా చెయ్యాలనిపించదు. అన్నీ సహజంగా జరుగుతూ వెళ్తున్నాయి. ఈ శరీరం ద్వారా ఏం జరగాలో అవన్నీ జరుగుతున్నాయి. అయితే ఆ కోరిక గూడా ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇక్కడ పరిగెత్తాలి, అక్కడికి పరిగెత్తాలి. అవన్నీ ఆగిపోయాయి ఫ్రెండ్స్. సో, తెలుసుకుంటున్నాను. నా గురించి నేను తెలుసుకుంటున్నా. అనుక్షణం ఎరుక. ఆ ఎరుకను పెంపొందించుకోవాలి. ఆ ఎరుకతో మనం జీవించాలి. విచక్షణ జ్ఞానంతో జీవించాలి. ఎలా ఉండాలి? సో, కామన్‌గా మనం ఏం చేస్తాము? మన గురించి పెద్దగా మనం పట్టించుకోం. అందరికీ చేసి పెడతాం. కానీ
మన గురించే పట్టించుకోం. ఏముందిలే ధ్యానం చేస్తే సరిపోతది. ఏం అవసరం లేదు. గంటలు గంటలు ధ్యానం చేస్తే సరిపోతుంది. ఏదో ఒకటి తింటే చాలులే అని మనకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోం. కానీ హెల్తీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన శరీరం అనేది ఒక వాహకం గదా! ఇప్పుడు మనం నివసించడానికి సోల్ నివసించాలంటే ఈ ఇల్లు అవసరం. ఇది ఆరోగ్యంగా ఉండాలి. ఈ శరీరం యొక్క ఇంపార్టెన్స్ చాలా అవసరం. ఈ శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా, ఏ ఎక్స్‌పీరియన్స్ పొందాలన్నా, ఏం చేయాలన్నా శరీరం మనకు కావాలి గదా! ఇది ఆరోగ్యంగా ఉంటేనే మనం ఎంతైనా చేయగలుగుతాం. ఏదైనా చేయగలుగుతాం. ఒక శరీరంలో అనారోగ్యాన్ని పెట్టుకొని దానికి శరీరానికి సరైన పోషకాలు గాని, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఏమీ లేకుండా ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తది చెప్పండి? అంటే దీన్ని ప్రతిసారి ఇది చెప్తారు ఫ్రెండ్స్. కానీ అదే చెప్తున్నాను. పర్సనల్ గైడెన్స్ మనకు దొరకలేదు గానీ, ఆయన టీచింగ్స్‌లో ప్రతి పాయింటు ఉంది. ఆ 3 ధర్మాల గురించి చెప్తారు. దేహ ధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మం. ఇవన్నీ చెప్తారాయన. దేహ ధర్మంలో ఇవన్నీ వస్తాయి. ఆ శరీరాన్ని మనం కాపాడుకోవాలి. శరీరాన్ని పరిరక్షించుకోవాలి. దీనికి ఏమి ఇవ్వాలో అది ఇవ్వాలి. ఇవన్నీ వస్తాయి ఆ దేహ ధర్మంలో. కానీ కన్‌ఫ్యూజన్ మనకి. బట్ అది ఆ క్లారిటీ సరైన మాస్టర్ మనకి దొరకాలి. ఇచ్చేవాళ్ళు ఉండాలి. సో, కాబట్టి శరీర ఆరోగ్యం చాలా ఇంపార్టెన్స్. సో, ఇప్పుడు యోగా చేస్తున్నాను. అన్నీ చేస్తున్నా. అంతకుముందు యోగా కూడా చేస్తూ ఉండేదాన్ని. చాలా ఏండ్ల కిందట యోగా నేర్చుకున్నాను. మరి ఎంతో మందికి కూడా నేర్పించాను. తర్వాత ధ్యానంలోకొచ్చిన తర్వాత మళ్ళా వదిలేశాను. ఏముంది కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు గదా! ధ్యానం చేస్తే చాలు గదా! అనేసి శరీరాన్ని వదిలేశాను నేను. తర్వాత ఇప్పుడు ప్రతిరోజు యోగా గూడా చేస్తున్నాను. అంటే శరీరం యొక్క ఇంపార్టెన్స్ గుర్తించాను ఇప్పుడు. ఇప్పుడు నాకు తెలుసు. నా బాడీని నేను ఎలా చూసుకోవాలి? దీన్ని వదిలేశాను గదా! ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేస్తున్నాను. అంటే సరైన ఈ శరీరానికి ఏది అవసరమో ఆ ఫుడ్డే ఇస్తున్నా. చూడండి ఇవన్నీ పెద్ద బ్లాక్స్ మనకి. ఎందుకంటే ఈ శరీరాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ శరీరానికి అక్కర్లేని ఆహారం ఇచ్చేసామనుకోండి, ఇబ్బంది పడేది మళ్ళా మనమే. కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయాలన్నా శరీరం సహకరించదు. ఊరికే పడుకుందాం అనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్‌కెళ్తాం. లేదా మన ఇంట్లోనే మనకి బాగా ఇష్టమైన టిఫిన్ చేసుంటారు. టేస్ట్ చాలా బావుంటుంది. తింటాం. మనకి బాడీ హింట్ ఇస్తుంది. ఇంకా చాలు అనిపిస్తుంది. అప్పుడు ఆపేయాలి. కానీ మనమేం చేస్తాం? అబ్బా! టేస్ట్ చాలా బావుంది గదా! ఏముంది ఇంకొక అర్ధం తిందాం. ఎవరన్నా ఏముందిలే తినేసేయి ఇంక అర్థమే గదా! ఏముంది తినేసేయి అంటే, ఇక లోపల ఇష్టంగా ఉంది గదా! తినాలనే కోరిక ఉంది. ప్లస్ ఎదుటి వాళ్ళు ఇంకొకరు వడ్డించే వాళ్ళు ఏం చెప్తున్నారు? తిను ఏం కాదులే అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఏముంది తినేస్తాం. తినిన తర్వాత ఇబ్బంది పడేదెవరు? ఆయాస లేకపోతే అక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, కడుపు ఉబ్బరం రావడము, అనవసరంగా ఊరికే తిన్నానే, బుద్ధి లేకుండా తినేసాను నేను. నాకు అనిపించింది. కానీ ఊరికే తినేసాను. వాళ్ళు తిను అని ఫోర్స్ చేశారు తిన్నాను. మళ్ళా ఎదుటి వాళ్ళ మీదేస్తాం. చూడండి అక్కడ మన ఆనందాన్ని మనం కోల్పోతున్నాం. ఎరుక లేకుండా తినేస్తున్నాం. సో, అందుకే ఫ్రెండ్స్ ఎరుక చాలా చాలా అవసరం. ఈ దీని నుంచి నేను బయటపడడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఎన్నో ఫంక్షన్స్‌కెళ్తూ ఉంటాం. ఎందుకంటే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనం ఆ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే మన ముందర ఎన్ని ఆహార పదార్థాలున్నా టెంప్ట్ కాకుండా నాకేదవసరమో అది మాత్రమే తీసుకోవాలి. తొందరగా టెంప్ట్ అయిపోతాం. మన కళ్ళ ముందర ఒక 10 వెరైటీస్ పెట్టండి తినాలనిపిస్తుంది. ఎవరికైనా గూడా కొద్దిగానే టేస్ట్ చేద్దాం అనిపిస్తుంది. సో, ఇవన్నీ నేర్చుకోవాలి. ప్రతి యాంగిల్‌లోనూ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలుంటాయి ఫ్రెండ్స్. సో, మన శరీరాన్ని మనం అర్థం చేసుకొని, మన శరీరానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడే మనం హ్యాపీగా జీవించగలుగుతాం. ఆనందంగా జీవించగలుగుతాం. మన శరీరాన్ని గూడా మనము బాధ పెట్టుకునే హక్కు లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఇవ్వబడింది మనకి. ఆ భగవంతుడు నేను భూమి మీదకెళ్ళాలి. నా గురించి నేను తెలుసుకోవాలి అనే కోరిక మనలో కలిగినప్పుడు, ఈ పాంచభౌతిక శరీరం అనేది ఒక బహుమతిగా మనకివ్వబడింది.
దీన్ని కాపాడుకోవాల్సిన ధర్మం ప్రతి ఒక్కరికి ఉంది ఫ్రెండ్స్. సో దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మన ఆనందానికి మనం దూరం అవుతున్నాం. సో ఫస్ట్ మనకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఫ్రెండ్ ఏది అంటే మన మన బాడీయే, మన శరీరమే. కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీని యొక్క ఆరోగ్యాన్ని మనము పరిరక్షించుకోవాలి. ప్రతిరోజు కాసేపు వ్యాయామం చేయాలి. సో అట్లా మనం సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇదే. మనల్ని మనం గౌరవించుకోవాలి కదా. మన సెల్ఫ్ ను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో అట్లా మన ఆరోగ్యాన్ని బాగా పెట్టుకున్నప్పుడు మనం ఆనందంగా జీవించగలుగుతాం. ఇంకొకటి, మన కుటుంబ సభ్యులతో మనం ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా మన కుటుంబంలోనే కదా మనం జీవించాలి. ఒకరి పట్ల ఒకరు ఆ కమ్యూనికేషన్ బాగుండాలి. బాగున్నప్పుడే కదా హ్యాపీగా ఉండగలుగుతాం. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. ఇప్పుడు నేను స్పిరిచువాలిటీలో ఉన్నా, నా చుట్టూ ఉన్న వాళ్ళు స్పిరిచువాలిటీలో లేరు. సో వాళ్ళ స్థితికి తగినట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. సో ఇప్పుడు నేను స్పిరిచువాలిటీలో ఉన్న ఆ జ్ఞానం నాకు ఉంది కాబట్టి వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్కి విపరీతం కోపం వస్తూ ఉందనుకోండి, అర్థం చేసుకోవాలి, వాళ్ళ స్థితి అంతే కదా. అర్థం చేసుకొని ఆ రియాక్ట్ కాకుండా వాళ్ళు కూల్ అయినప్పుడు వాళ్ళకి చెప్పాలి. అప్పుడు చూడు ఇది జరిగిండేది, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంటే ఆ సహనం మనకు ఉండాలి ఫ్రెండ్స్. సహనం మనకు ఉండాలి, అంత సహనం మనకు ఉండాలి. సహనమే ప్రగతి. చూడండి, సహనంతో సాధన సాధన చేసినప్పుడు ప్రగతి వస్తుంది. ప్లస్ ప్రతి ఆ విషయాల దగ్గర కూడా, కుటుంబ సభ్యుల దగ్గర కావచ్చు, రకరకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి ఒక్క విషయం దగ్గర కూడా ఆ సహనం మనకు ఉండాలి. సో ఇప్పుడు హస్బెండ్ కి కోపం ఎక్కువ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆయనకి విపరీతమైన కోపం అనుకోండి, స్టార్టింగ్ ఆ స్థితి రాదు. ఇమ్మీడియట్ ఇప్పుడు విన్నంత మాత్రాన ఆ స్థితి వచ్చేయదు. నాన్ రియాక్షన్ స్టేట్ లో ఉండు అంటే ఒకేసారితో రాదు. బట్ ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నంతో ఏదైనా మనం సాధించగలుగుతాం. సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు. అవునా కదా. ఏదైనా ప్రయత్నిస్తే ఏదైనా ప్రతిదీ సాధ్యమే. ప్రయత్నం అనేది ఉండాలి. అవును, ఇక్కడ రియాక్ట్ అవుతున్నాను నేను, వాళ్ళ వాళ్ళ స్థితి అదే. సో వాళ్ళని అర్థం చేసుకోవాలి. నేను రియాక్ట్ కాకూడదు. అంటే మనం ఏం చేస్తామంటే క్యారీ చేస్తాం. ఊరికే తిడతా అంటాడు అని అందరికీ చెప్పుకుంటూ ఉంటాం. అనవసరంగా తిడతా అంటాడు, నన్ను ఇంత బాధ పెడతాడు, ప్రతి దానికి తిడతాడు, నేను తప్పు చేయకపోయినా తిడతాడు. అది లోపల మనలో నాటుకుపోయి ఉంటుంది. సో ఫస్ట్ యాక్సెప్టెన్స్ నేర్చుకోవాలి. అంటే ఆ వ్యక్తిని కంప్లీట్ గా మనం యాక్సెప్ట్ చెయ్యాలి. అవును, వాళ్ళ స్థితి అంతే కదా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఎలా ఉండాలో తెలీదు. అట్లా కోప్పడ్డం వల్ల ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారనే నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు డామినేట్, అందరూ నా మాటే వినాలి. సో వాళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయి. ఒక స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత మనం ఏంటి, ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. కంప్లీట్ యాక్సెప్టెన్స్ కంప్లీట్ యాక్సెప్టెన్స్ రావాలి. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సినటువంటి లెసన్స్. ఎవరెవరిని మనం నిరాకరిస్తున్నాం, ఎవరెవరిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం మన జీవితంలో. సో వాళ్ళందరినీ మనం యాక్సెప్ట్ చెయ్యాలి. చాలా కష్టం. అత్తగారు అత్త కోడళ్ళు ఉంటారు. అత్తగారు విపరీతంగా బాధ పెడుతూ ఉంటుంది. ఆ కోడలు అత్తగారిని చూస్తే తెలియకుండా కోపం వచ్చేస్తుంది. యాక్సెప్ట్ చేయమంటే చెయ్యలేము. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వింటాం. యాక్సెప్ట్ చెయ్యాలి, వాళ్ళను ప్రేమించాలి. వాళ్ళు మనకి మన మన గురించి మనకు తెలియబరుస్తున్నారు. ఇండైరెక్ట్ వాళ్ళు పరోక్ష గురువులుగా మనకి ఎంతో నేర్పిస్తున్నారు. ఎలా ఉండాలి, సహనం నేర్పిస్తున్నారు, యాక్సెప్ట్ చేయడం నేర్పిస్తున్నారు. సో అందుకు వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండాలి. ఇవన్నీ మనం వింటాం స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత. కానీ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ లోపల ఆ పెయిన్ అనేది ఉంటుంది. వాళ్ళని చూస్తానే ఆ ఇగో అనేది ఉంటుంది మనకి. నేను అనేది చూడండి, నన్ను ఎంత బాధ పెట్టింది ఈవిడ, అదే గుర్తొస్తుంది.
అంటే నేను అనేది ఇంకా ఎంత పట్టుకొని ఉన్నాం చూడండి. ఆ సూక్ష్మంగా మనలో ఆ ఇగో అనేది ఉంటుంది. ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత కూడా మనకి ఎంత ఇగో ఉంటుందో ఆ లోతుల్లోకి వెళ్ళే కొద్దీ మన గురించి మనకు తెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పడం చాలా ఈజీ. కానీ ప్రాక్టికల్ గా ఆ స్టేట్ పొందడం అనేది చాలా కష్టం. అందుకని ఈ సాధనలన్నీ కూడా ఉండేది అవేర్‌నెస్ కోసమే. నువ్వేంటి అని చూపించడం కోసమే ఈ ధ్యానం కానీ ఇవన్నీ కూడా. ధ్యానం చేయడం వల్ల అందుకే అంటారు చూడండి అంతర ప్రయాణం. సో, అందుకే అంతర్ప్రయాణం. అంతర్ప్రయాణం అంటే ఏంటి అంటే, నా గురించి నేను తెలుసుకోవడం. నేనెలా ఉన్నాను? ఇంకా నేను వీళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతున్నానా? ఇంకా మా అత్తగారి పైన నాకు కోపమొస్తూ ఉంది. ఇంకా వాళ్ళ పైన నెగెటివ్ భావం తలెత్తుతూ ఉంది. సో, ఇంకా ఎవరైనా మనల్ని బాధ పెట్టిన వాళ్ళుంటారు. వాళ్ళని యాక్సెప్ట్ చేయకుండా ఉంటాం. వాళ్ళని చూస్తే మాట్లాడాలని కూడా అనిపించదు. అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోతాం. ఆ ఫీలింగ్స్ లోపల కలుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఎప్పుడో జరిగిపోయిన 10 ఏళ్ల కిందట జరిగిన విషయాలు కూడా గానియండి. ఆ రోజు నన్ను ఇలా బాధ పెట్టిందావిడ. సో, ఆహ్, ఇవన్నీ అయిపోయినాయి గతం గతః. సో, ఇవన్నీ మనలో ఈ మార్పు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్‌గా ఆ ఎదుటి వ్యక్తిలో మార్పు ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మనము ఏం చేస్తాం? మనం మారకుండా ఎదుటి వాళ్ళు మారాలి అని కోరుకుంటాం. కామన్‌గా ప్రతి ఒక్కరు చేసేది ఇదే. వాళ్ళు మారాలి, వాళ్ళు మారాలి, వాళ్ళకి బుద్ధి రావాలి. అందుకే నేనిలా మాట్లాడాను. అప్పుడైనా బుద్ధొస్తుంది వాళ్ళకి. మనసులో వాళ్ళ గురించి తిట్టుకుంటూ ఉంటే ఇంకా పరిస్థితులు ఎలా మారుతాయి చెప్పండి? సో, మనం కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేసినప్పుడు కంప్లీట్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? కంప్లీట్ యాక్సెప్టెన్స్ అంటే ఇంకా వాళ్ళ గురించి ఏ ఫీలింగ్ లేకుండా ఉండడం. అంటే వాళ్ళ పైన ఇంకా నెగెటివ్ ఫీలింగ్ గాని, లేకపోతే ఎప్పుడో వాళ్ళ ద్వారా బాధపడిన ఎమోషన్స్ కావచ్చు, ఆ భావాలు ఇవన్నీ ఏమీ లేకుండా ఉండడం. కంప్లీట్ ఇంకా నాలో తలెత్తుతున్నాయి వాళ్ళ పైన నెగెటివ్ ఫీలింగ్స్ అంటే, ఇంకా నేను కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయలేదు అని అర్థం. కంప్లీట్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా తెలియకుండా మార్పులొస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇవన్నీ కూడా ఎప్పుడైతే స్పిరిచువాలిటీలోకొచ్చానో, ఇవన్నీ నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో, వాటిని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాననమాట. యాక్సెప్ట్ చేయడము ఇవన్నీ. ఇవన్నీ చేసేటప్పుడు ఇంకా ఛాలెంజెస్ ఇంకా ఎక్కువగా వచ్చేది. నాకప్పుడు ఎంత బాధనిపించేదంటే, ఏంటిది నేను ఇంత యాక్సెప్ట్ చెయ్యాలి. ఇప్పుడు ఎదుటి వాళ్ళు తిడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ప్రేమ ఎనర్జీసే సెండ్ జేయడము, వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవడము, నిజంగా నా స్థితిని నేనింకా ఆ స్థితిలో ఉన్నానా లేదా? ఎంత బాగా నాకు ఎగ్జామ్ పెడుతున్నారు గదా! అని ప్రాక్టికల్‌గా నన్ను నేను చూసుకునేదాన్ని. నేనెలా ఉన్నాను అని సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండేదాన్ననమాట. సో, ఇంకా అప్పుడు నాకర్థమయ్యేది. ఓహ్! ఇంకా నాలో ఇంకా లోపల ఆ ఎమోషన్ అనేదుంది. సో, అప్పుడు దాని నుంచి గూడా బయటపడాలి అని చెప్పి ఎంతో ప్రయత్నం చేసేదాన్ని. అంటే అవేర్‌నెస్‌తో అనుక్షణం అవేర్‌నెస్‌తో గమనించుకునేదాన్ని. సో, ఎప్పుడైతే గ్రాడ్యుయల్‌గా మార్పనేది వస్తూ వచ్చింది. ఒకేసారితో నాకు ఆ స్థితి రాలేదు ఫ్రెండ్స్. గ్రాడ్యుయల్‌గా మార్పొచ్చింది. ఎప్పుడైతే ఆ మార్పొస్తూ వచ్చిందో ఆటోమేటిక్‌గా పరిస్థితులు కూడా కొద్ది కొద్దిగా మారుతూ వచ్చాయి. ఎప్పుడైతే నేను కంప్లీట్ యాక్సెప్ట్ చేశానో కంప్లీట్‌గా పరిస్థితి కూడా మారిపోయిందనమాట. సో, ఇది ప్రాక్టికల్‌గా నేను అనుభవంతో చెప్తున్నాను ఫ్రెండ్స్. సో, ఇప్పుడు ఎంత హ్యాపీగా నేను జీవిస్తున్నానంటే, ఎంత ఆనందంగా జీవిస్తున్నానంటే, ప్రతి క్షణం ఎంజాయ్‌మెంటే. ప్రతి క్షణం సెలబ్రేషనే. ఓషో ఇదే కదా చెప్తారు. సెలబ్రేషన్ గురించినే మాట్లాడతారు. పత్రి సార్ ఇదే చెప్తారు. వైభోగంతో జీవించండి. వైభోగం ఎక్కడి నుంచొస్తది ఫ్రెండ్స్? ఆ వైభోగం, ఆ ఆనందం మనలోనే ఉంది. బయటెక్కడో లేదు. వైభోగంతో జీవించండి అంటే నువ్వు ఆనందంగా జీవించు. ప్రతి క్షణం ఆనందంగా జీవించు. ఎందుకంటే నువ్వు ఆనంద స్వరూపుడివి గాబట్టి. ఆ ఆనంద స్వరూపులం మనమే. ఆ ఆనందం మనలోనే ఉంది ఫ్రెండ్స్. బయటెక్కడా లేదు.
సో మనకు తెలియకుండా ఆనందాన్ని బయట విషయాల్లో వెతుకుతున్నాం, బయట వ్యక్తుల్లో వెతుకుతున్నాం. నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటే నేను ఆనందంగా ఉంటాను. నా భర్త నాకు ఇంపార్టెన్స్ ఇస్తే నేను ఆనందంగా ఉంటాను. లేదా నా బిడ్డలు నన్ను గౌరవిస్తే నేను ఆనందంగా ఉంటాను. లేదా నాకొక పేరు ప్రఖ్యాతులుంటే నేను ఆనందంగా ఉంటాను. సో నాకొక గుర్తింపు అంటే ఐడెంటిటీ కోసం మనం ప్రాకులాడుతున్నాం. నాకు ఈ గుర్తింపు కావాలి, అది కావాలి. లేదా నా కుటుంబ సభ్యులందరూ నాతో బాగా మాట్లాడితే నేను ఆనందంగా ఉంటాను. మా అత్తగారు నన్ను బాగా చూసుకుంటే నేను ఆనందంగా ఉంటాను. లేదా నా కోడలు నన్ను గౌరవిస్తే నేను ఆనందంగా ఉంటాను. అంటే మనము ఆనందాన్ని విషయాల్లో వెతుకుతున్నాం ఫ్రెండ్స్. నిజంగా విషయాల్లో ఆనందం దొరకదు ఫ్రెండ్స్. విషయాల్ని పట్టుకున్నంత వరకు మనకు ఆనందం అనేది దొరకదు. అన్నీ వదిలేసినప్పుడే ఆనందంగా మనం జీవించగలుగుతాం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా నిష్కామ కర్మలు ఆచరించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అత్తా కోడళ్ళు ఉంటారు. ఇప్పుడు కోడలు కొత్తగా పెళ్ళై వచ్చి ఉంటుంది. లేదా 1 ఇయరో, 2 ఇయర్సో అయ్యి ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ ఉండదు కదా! కొత్తగా పెళ్ళై వస్తేనే వాళ్ళు ఫ్రీగా ఉండగలుగుతారా? వాళ్ళ ఎమోషన్స్‌ని కానీ, వాళ్ళ భావాలు వ్యక్తపరచలేరు. ఎంత నవ్వుతా, ఫ్రీగా మాట్లాడినా గూడా ప్రతిదీ ఎక్స్‌ప్రెస్ చేసుకోలేరు వాళ్ళు. సో, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు సరిగ్గా పని చేయడానికి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రూమ్‌లోనే ఉండిపోతున్నారు. కానీ మనమేం చేస్తాం? అక్కడ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఏ అత్తగారైనా ఎక్స్‌పెక్ట్ చేస్తది. చూడు ఏమి నా కోడలసలు ఏ పని చేయడం లేదే, రూమ్‌లోనే ఉండిపోతుంది. సో, మనం వాళ్ళని ఎందుకు మనకి అడగొచ్చు ఏమైనా హెల్త్ బాలేదా అని. లేకపోతే ఏమన్నా మనకి అడగలేకపోతున్నామా? మనకి ఏమి ఆశించకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళే చూసి, చూసి వాళ్ళే వస్తారు. వాళ్ళలో నిజంగా ఆ మార్పొస్తుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే ఆశిస్తామో, అయ్యో! వీళ్ళు రాలేదు చూడు, వాళ్ళు రాలేదు. ఎప్పుడైతే ఆశిస్తామో అది రివర్స్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పైన నెగెటివ్ ఫీలింగ్ ఏర్పడింది. ఆ నెగెటివ్ దృష్టితోనే చూడడం మొదలుపెడతాం. ఏమి ఆశించకుండా మన ధర్మం ఏంటి? వాళ్ళు రాలే అయినా నా ధర్మం ఏంటి? ఇప్పుడు నా పిల్లలకి నేను చెయ్యనా? నా కొడుక్కి నేను చెయ్యనా? ఇప్పుడు నా కోడలు పెళ్లి కాలే. నా కొడుకు ఆహ్, కొంచెం ఇప్పుడు వాళ్ళు కరెక్ట్‌గా తినడానికి రాలేదు, పిలిచినా పలకరు. అయినా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తామా లేదా? ఎందుకంటే వాళ్ళు నాది. నా కొడుకు, నా బిడ్డ. కాబట్టి వాళ్ళు ఎట్లున్నా, వాళ్ళు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తాం. అదే కొత్తగా ఒక అమ్మాయి మన ఇంటికొచ్చింది అంటే యాక్సెప్ట్ చేయలేము. వాళ్ళ స్థితిని కూడా మనం అర్థం చేసుకోలేము. సో, అక్కడ నా బిడ్డ ఎలా ఉన్నాడో అలానే కదా! ఈ ఈ అమ్మాయి కూడా నా బిడ్డే గదా! ఇంకా. మన ఇంటికొచ్చింది మన బిడ్డే గదా! సో, ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్కలాగా ఉంటారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారనుకోండి. ఒక బిడ్డ ఒకలాగా ఉంటారు. ఇంకొక బిడ్డ ఇంకొకలాగా ఉంటది. ఇంకొక మనస్తత్వం ఉంటుంది. కానీ మన పిల్లలు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా కనీసం వాళ్ళ నుంచి ఏమి ఆశించకుండా నా పిల్లలే అనుకోని మనం ఆ విధంగా నడుచుకుంటాం. ప్రేమనే చూపిస్తాం. పిలిచినా పలకరు. వర్క్ మీద ఉంటారు. జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్‌లు గదా! వర్క్ లోడ్ ఎక్కువుంటుంది. టెన్షన్‌తో ఉంటారు. కొన్ని అర్థం చేసుకుంటాం చూడండి. కానీ అదే అమ్మాయి వచ్చిన తర్వాత, కోడలొచ్చిన తర్వాత కోడల్ని అర్థం చేసుకుంటామా? ఆ అమ్మాయి గూడా మన బిడ్డలాగే గదా! ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, ఏమి వాళ్ళ నుంచి ఆశించకుండా మన ధర్మాలు మనం నిర్వర్తిస్తామో, ఆటోమేటిక్‌గా వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు. గమనిస్తూ మనం ఎలా ఉన్నామో వాళ్ళు అలానే ఉంటారు. అవే నేర్చుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇది ప్రాక్టికల్‌గా నా లైఫ్‌లో గూడా ఇది నేను ఇంప్లిమెంట్ చేశాను. ఎందుకంటే మా పెద్ద బాబుకి కూడా మ్యారేజ్ అయ్యింది. ఫస్ట్ ఇయర్ అంతా గూడా ఆ కమ్యూనికేషన్ ఉంటది గదా! కానీ నేనేమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ అమ్మాయి వచ్చినా రాకపోయినా గూడా నా ధర్మం ఏంటి? చేయడం. వంట చేయడము, అందరికి పెట్టడము. సో, నా ధర్మాలన్నీ నిర్వర్తించుకుంటూ వెళ్ళాను. గ్రాడ్యుయల్‌గా అమ్మాయిలో మార్పొచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి గూడా ఏమి ఆశించకుండా ఇది నా పని, నీ పని ఆ డివిజన్ కూడా ఏముండదు మా ఇంట్లో. అంటే జస్ట్ ఇంట్లో. ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు తను చెయ్యాలా? నేనే మొత్తం చేస్తాను. తనొచ్చిందా? ఓకే. ఇద్దరు కలిసి చేసుకుంటాం. కానీ ఇప్పుడైతే "మీ క్లాస్ ఉంది గదా అత్తయ్య మీరెళ్ళండి."
ఇదే చెప్తుంది, ఎంతో ఇష్టంగా పంపిస్తుంది. సో నేను కూడా అలానే ఉంటా. అంటే మనం ఎలా ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అలానే ఉంటారు ఫ్రెండ్స్. అందుకే మనము అందుకే నిష్కామ కర్మలు చెప్తారు. ఏదైనా సరే, ఏం చేసినా ఏమి ఆశించకుండా చేయండి. సో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఒక అవగాహన మనకు కలగాలి. నిష్కామ కర్మ అంటే ఏంటి? అంటే మనసా వాచా కర్మణ మనం ఏమి ఆశించకూడదు. అంటే మన ఆలోచనల్లో కూడా అక్కడ ఆశించడం ఉండకూడదు అన్నమాట. అది కూడా మనము గమనించుకోవాలి. సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు, ఆ అవేర్నెస్ తో మనం జీవించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఓ, ఇంకా నాలో ఈ భావం ఉంది, ఇంకా నేను ఇక్కడ ఆశిస్తున్నాను. సో అట్లా అనుక్షణం అవేర్నెస్. ఎవరు ఎలాగన్నా ఉండనీయండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన కుటుంబ సభ్యులు, మనకు అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఎలా కావాలో వాళ్ళు జీవించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. సో ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు మన ఆనందానికి ఏ అడ్డు ఉండదు ఫ్రెండ్స్. మన ఆనంద స్థితిలో మనం జీవించవచ్చు. ప్రతి ఒక్కరి స్థితి ఆ స్థితి అంతే. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి తెలీదు. కాబట్టి వాళ్ళు కరెక్టే. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, మనము కరెక్టే. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని హర్ట్ చేయకుండా ఉండాలి ఫ్రెండ్స్. మనసా వాచా కర్మణ పొరపాటున కూడా ఇతరుల గురించి హర్ట్ చేసే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. మన ఆలోచనల్లో కూడా ఉండకూడదు. నేను గురూజీ ఇదే చెప్తారు. సర్వానంద గురూజీని కలిసిన తర్వాత ఈ ప్రతి పాయింట్ ఇవన్నీ అంటే హర్ట్ చేయకూడదు. ఇవన్నీ PSSM లో ప్రతి మాస్టర్ ఇదే, పత్రి సార్ ఇదే చెప్తారు. ప్రతి మాస్టర్, ప్రతి గురువు ఇదే బోధిస్తారు. ఇదే స్పిరిచువాలిటీ అంటే ఇదే. భౌతిక జీవితంలో మనం ఆనందంగా ఇవన్నీ మనం ఆచరించినప్పుడు మన భౌతిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆనందంగా జీవించగలుగుతాం. ప్రతి సెకండ్ని మనం ఆస్వాదించగలుగుతాం. అక్కడ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు, ఏమీ లేదు. ఇంకా మనసులో ఏ కోరికలు లేదు. ఎవరు ఎలాగున్నా యాక్సెప్ట్ చేస్తున్నా ఇంకా ఏముంది చెప్పండి? ఎంత ఆనందంగా ఉంటుంది మన జీవితం. సో ప్రతి క్షణం అందుకే ఫ్రెండ్స్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ తో జీవించాలి, విచక్షణతో జీవించాలి. సమస్యలు రావని కాదు, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జీవించాలి అని మనం ఎప్పుడైతే సిద్ధపడతామో, ఇవన్నీ నేను నేర్చుకోవాలి, ఆ విధంగా నేను కూడా జీవించాలని మనం అనుకున్నప్పుడు ఇంకా ఛాలెంజెస్ ఎక్కువ వస్తాయి. కానీ ఛాలెంజెస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి అక్కడ మనం భయపడకుండా, అక్కడ మనం ధైర్యంగా వాటిని ఫేస్ చేయడానికి సిద్ధపడాలి. అక్కడ కూడా మళ్ళా అవేర్నెస్సే. అవును, ఈ పరిస్థితి వచ్చింది, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ మళ్ళా ఆ విచక్షణ జ్ఞానం చాలా అవసరం. పరిస్థితుల ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం ఫ్రెండ్స్. పరిస్థితులే మనకు నేర్పిస్తాయి. అంటారు కదా పత్రి సార్, నీకు క్లారిటీ లేదు, నువ్వు ఆ పని చేసేయి, ఆ పని ద్వారా నీకు ఒక ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ అదే అనుభవమే జ్ఞానం. అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు ఆ పని చెయ్యొచ్చా చేయకూడదా, ఆ పని చెయ్యడం వల్ల నువ్వు ఏ ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నావు. ఇవంతా పత్రి సార్ టీచింగ్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. పత్రి సార్ ఇవన్నీ చెప్తారు. కానీ మనకు అర్థం చేసుకునే స్థితి మనకు ఉండాలి. ఫస్ట్ ఆ ఓపెన్ మైండ్ ఉండాలి, మనకి అర్థం చేసుకునే స్థితి ఉండాలి. సో అందుకనే ఇప్పుడైతే అనుక్షణం ప్రతిదీ ఒక క్లారిటీ. ఓ, ఇదే కదా పత్రి సార్ చెప్పింది, ఇదే కదా, నువ్వు దూకే, నీకు అర్థం కాలేదా, నువ్వు ఆ పని చేసేయి, ఆ పని ద్వారా నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్, ఈ సందర్భంలో మాట్లాడొచ్చా, సో మనకు తెలియదు. మాట్లాడడం వల్ల ఒక క్లారిటీ వస్తుంది. ఓ ఓ పరిస్థితి రివర్స్ అయిపోయింది, ఓ ఇక్కడ నేను మాట్లాడకుండా ఉండాల్సింది. ఇదే ఫ్రెండ్స్ నాలెడ్జ్ అంటే, ఇది అనుభవమే జ్ఞానం. ఇదే చెప్తారు, అనుభవం ద్వారా వచ్చినటువంటి జ్ఞానం అనేది మనం చెప్పగలుగుతాం. అవును, నువ్వు ఇలా ఉండు. ఎందుకంటే అనుభవం పొందాం కాబట్టి, అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి జ్ఞానము ఎప్పటికీ ఉంటుంది. ఏదో బుక్కుల్లో చదివిండే నాలెడ్జ్ మనకు ఆ టెంపరరీ అప్పటి వరకే గుర్తుంటుంది. కానీ అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానం ఎప్పటికీ పోదు ఫ్రెండ్స్. ఆ బుక్కులు చదివినా ఇదే ఉంటుంది, కానీ బుక్కుల్లో చదివింది గుర్తుండదు. అనుభవం ద్వారా తెలుసుకున్న దాన్ని మనం చెప్పగలుగుతాం.
కళ్ళు మూసుకొని నిద్రపోతున్నా ఎవరన్నా వచ్చి టక్కని ఏదైనా అడిగినా కూడా అవును ఎలా చెయ్యాలి, నాకు ఈ సమస్య వచ్చింది ఏం చెయ్యాలి ఇమీడియట్ చెప్పగలుగుతాం. ఎందుకంటే అది మన ఎక్స్పీరియన్స్ లో ఉంది అనుకోండి, ఇమీడియట్ చెప్పగలుగుతాం. మన ఎక్స్పీరియన్స్ లో లేదైతే నాకు కూడా తెలీదు, తెలీదు అనే చెప్తాం. తెలీదు నేను తెలుసుకొని చెప్తాను. సో కాబట్టి అవేర్‌నెస్ తో జీవించాలి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ మనం ఆనందాన్ని కోల్పోతున్నాం. సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ బ్లాక్స్ అవన్నీ బ్లాక్సే మనకి. అవన్నీ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. వాటిని మనం తొలగించుకోవాలి. క్లియర్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ స్ట్రక్ అవుతున్నాం అవన్నీ వదిలించుకోవాలి. పట్టుకున్న వాటినన్నింటిని వదిలేసుకోవాలి. సమస్యలు రావని కాదు ఫ్రెండ్స్. వస్తాయి. ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ అక్కడ అవేర్‌నెస్ తో ఎలా ఉండాలి? ఎలా డీల్ చేయాలి? ఎలా సాల్వ్ చేసుకోవాలి? సో ఆ ఎరుక ప్రతి ఒక్కరికి కావాలి. ఆ విచక్షణ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మనం ఆనందానికి ఎప్పుడూ కోల్పోకుండా జీవించగలుగుతాం. ఆనందంగా మనం జీవించగలుగుతాం. ఎందుకంటే నేను చేస్తున్నది కూడా అదే. ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తున్నాను. ఏదైనా పరిస్థితి రివర్స్ వచ్చిందా, ఇమ్మీడియేట్ నేను దాని ఎరుకతో దాని నుంచి ఎలా విడిపడాలి. ఎందుకంటే ఆ పరిస్థితి నాకు అడ్డు. నా ఆనందానికి అడ్డు అది. ఇంకా అక్కడ నేను పట్టుకొని ఉన్నాను అని ఇమ్మీడియేట్ గుర్తించి ఇమ్మీడియేట్ దాని నుంచి బయటకు రాగలుగుతున్నాను ఫ్రెండ్స్. సో ఇట్లా అనుక్షణం మనం ఆనందంగా జీవించడానికే భూమి మీదకి వచ్చాం ఫ్రెండ్స్. ఇదే మనం నేర్చుకోవాల్సింది. ఇదే స్పిరిచువాలిటీ అంటే ఇదే ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరికి కూడా ఆ అవేర్‌నెస్ ఉండాలి. సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి, రావని కాదు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకొని ఎండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన ఈ గాడిద ఒక ఆయన దగ్గర ఒక గాడిద ఉంటుందంట. ఎందుకంటే ఇప్పుడు చాకలి వాళ్ళ దగ్గర గాడిదలు వాళ్ళకి చానా యూజ్ గదా! సో అట్లా ఆ వ్యక్తి ఒక చాకలాయన. సో ఒక గాడిదని పెంచుకుంటూ ఉండేవాడనమాట. అది చాలా వయసైపోయి ఉంటుంది. బాగా ముసలిదయిపోయి ఉంటుంది. అయినా గూడా దాన్ని తీసుకొని ఒక మార్గంలో వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉంటారు. అనుకోకుండా అది బాగా ముసలిదయిపోయి ఉంటుంది. అది ఏదో పొరపాటుగా గమనించుకోకుండా ఒక పెద్ద గుంత ఉంటుందనమాట. ఒక బావి. ఆ పెద్ద గుంత, ఆ బావిలాగా గుంత ఉంటుందక్కడ. వాటర్ ఏముండదు. ఆ గుంతలో పడిపోతుందనమాట. బాగా డీప్‌గా ఉంటుందది. సో, దాంట్లో పడిపోతది. పాపం ఈయన ఏం చేస్తాడు ఆ వ్యక్తి, ఆహ్, గాడిదను పైకి తీసుకురావడానికి చాలా ట్రై చేస్తాడు. ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ ఏం చేయాలో అర్థం కాదు. దాన్ని బయటకు తీసుకురావడానికి అవ్వదు. సరే అని చెప్పి ఇంకా మళ్ళా ఇంకొక ఆలోచనొస్తది. సరేలే ఇది బాగా ముసలిదయిపోయింది గదా! దీన్ని వదిలేసుకుందాంలే. దీని వల్ల గూడా నాకు ఏ ప్రయోజనం లేదు గదా! దీన్ని వదిలించుకుంటాంలే అని జెప్పేసి ఎట్లాగైనా సరే ఇది ఎట్లా దీంట్లో ఈ గుంతలో పడిపోయింది గదా! ఈ బావిలో పడిపోయింది గదా! మళ్ళీ అందరిని పిలిచి దీన్ని పూడ్చేస్తాము. దాని బెడద గూడా వదిలిపోతుంది అనేసి ఆలోచిస్తాడనమాట. సో, అక్కడ చుట్టుపక్కల ఉండే రైతుల్ని అందరిని పిలుస్తాడు. పిలిచి తవ్వి పైన మట్టినంతా తవ్వేసి గుంతలోకి వేసేస్తా అంటారన్నమాట. దాని పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అది అది ఏమి సజీవంగా ఉన్నటువంటి జీవి కదా! ఎవరికైనా బాధ అనేది ఉంటుంది గదా! మట్టి మీద పడతా అంటే ఎంత బాధ, ఎంత వేదన అనుభవిస్తుంది గదా! సరే అది దానికి దిక్కు తెలీదు. మీద మట్టి అంతా కండ్లలో మీదంతా పడతా ఉంటుంది. ఆ పొగ కదా! ఎంత ఇబ్బందిగా ఉంటుంది గదా! ఏం అర్థం గాదు. ఏంటబ్బా! అనేసి చాలా బాధ, వేదన కలుగుతది. లాస్ట్‌కి కాసేపు ఆలోచించి అది ఏం చేస్తదంటే, ఈ మట్టి తోడుతా అంటారు గదా! కళ్ళు మూసుకొని ఉంటుంది. తర్వాత విదిలించుకోవడము. ఇప్పుడు ఆ మట్టి కుప్ప పెరుగుతా ఉంటుంది గదా! మట్టి వేసే కొద్దీ మట్టి కుప్ప పెరుగుతా ఉంటుంది. దాని మీద నడుచుకుంటూ రావడం. మళ్ళా మట్టి మీద పడతది. దాన్ని విదిలించుకోవడము. దాని మీద నడుచుకుంటూ రావడం. అట్లా పైకి అడుగులు పైకి అడుగులు పైకేయడం మొదలుపెడుతుందనమాట.
మట్టి కుప్ప పైకి వచ్చే కొద్దీ దాని మీద హ్యాపీగా నడుచుకుంటా పైకి వచ్చేస్తుంది. ఆ బావి నుంచి ఎప్పుడైతే లాస్ట్ అడుగు బయట పెడుతుందో అప్పుడు ఆ శరీరం మీద ఉన్నటువంటి ఆ మట్టి ఇసుక రేణువులు అన్నింటినీ కూడా విదిలించుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ యజమాని వైపు ఒకసారి తిరిగి చూసేసి నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఇది ఒక కథే ఫ్రెండ్స్. కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సారాంశం ఏంటి అంటే, సమస్యలు అందరికీ వస్తాయి. సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అయ్యో! ఇది నాకు సమస్య వచ్చింది అని అక్కడ బాధపడకుండా, అక్కడ సొల్యూషన్ వైపు వెతకాలి. సొల్యూషన్ గురించి మనం ఆలోచించాలి. అప్పుడు ఖచ్చితంగా మనకు మార్గం కనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు దీనికి సొల్యూషన్ కావాలి. నాకు గైడ్ చేయండి మాస్టర్స్ అని ఒక థాట్ రిలీజ్ చేసుకున్నా సరే, మనకు ఏదో ఒక రూపంలో మనకి ఆ గైడెన్స్ దొరుకుతుంది ఫ్రెండ్స్. కానీ మనం అయ్యో! నాకు ఈ బాధ వచ్చిందే అని బాధపడుతూ కూర్చుంటాం గానీ, సొల్యూషన్ గురించి మనం ఆలోచించం. అయ్యో! నాకు ఈ బాధ వచ్చింది అని కాకుండా, దీన్నెలా పరిష్కరించుకోవాలి? దీన్నెలా సాల్వ్ జేసుకోవాలి? అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, అప్పుడు దాని నుంచి మనం బయట పడగలుగుతాం. సో, ఎన్నో వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి వస్తాయి ఫ్రెండ్స్. సో, వాటి ద్వారా మనం ఇంకా ఎదుగుదలే జరుగుతుంది. మన ఎదుగుదలే ఉంటుంది. సో, ప్రతి పరిస్థితి ద్వారా నేర్చుకోవడమే లర్నింగే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే సమస్యగా కాకుండా, దీని నుంచి నేనేం నేర్చుకోవాలి? ఒక లర్నింగ్‌గా తీసుకోవాలి. సో, ఆ సొల్యూషన్ ద్వారా గూడా లర్నింగే జరుగుతుంది. సో, అట్లా అది తెలుసుకున్నప్పుడు ఆ విధంగా మనం ఎదుగుదల అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో, అట్లా ఇప్పుడు గాడిద దానికి సమస్య రాలేదా? వచ్చింది. అది హ్యాపీగా నడుచుకుంటూ పైకొచ్చింది. పైకి రావడము, హ్యాపీగా విదిలించుకోవడము, వెళ్ళిపోయింది. మళ్ళా అయ్యో! నాకింత కష్టం వచ్చిందే అని గతాన్ని తలుచుకుంటూ కూర్చోలే. హ్యాపీగా వెళ్ళిపోయింది. ఆనందంగా వెళ్ళిపోయింది. అట్లా ప్రెజెంట్ మొమెంట్ దాని నుంచి బయట రావాలి. అన్ని విషయాలు వదిలేయాలి. హ్యాపీగా ప్రెజెంట్ మొమెంట్‌లో జీవిస్తూ ఆనందంగా జీవించాలి. వర్తమానంలో జీవించాలి. సో, అట్లా మనం ఆనందంగా ప్రతి సెకండ్ మనం ఆనందంగా జీవించాలి ఫ్రెండ్స్. ఆ ఆనందంగా జీవించడం కోసమే భూమి మీదకొచ్చాం. సో, జస్ట్ ఏదో ఒకటొచ్చింది. ఏ సమస్యొచ్చినా గూడా అవేర్‌నెస్‌తో దాన్ని గుర్తించి ఏం చేయాలో అది చెయ్యాలి. మళ్ళా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. క్యారీ చేయకూడదు. అయ్యో! చూడు వీళ్ళ ద్వారా నాకు కష్టమొచ్చింది. వద్దు. సో, వాళ్ళు నాకు ఇండైరెక్ట్‌గా ఎంత అద్భుతంగా నాకు నేర్పిస్తున్నారు. చూడండి ఇంకొకటి మనం గమనించినట్టయితే, మన కుటుంబ సభ్యుల ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం. వాళ్ళెంత అద్భుతంగా నేర్పించడానికి వాళ్ళు నేర్పిస్తూ ఉంటే, మనం నేర్చుకోకుండా మనం అక్కడ సమస్యలుగా భావిస్తున్నాం. సమస్యలుగానే చూస్తున్నాం. ఆ వ్యక్తుల్ని మనము ద్వేషించుకుంటున్నాం. అదే వాళ్ళెంత బాగా నేర్పిస్తున్నారు గదా! వాళ్ళు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోవడానికి నాకేంటి? ఈ చిన్నది గూడా నేను నేర్చుకోకపోతే, ఇంకా పెద్ద వాటిని నేనెలా సాల్వ్ చేయగలుగుతాను? ఈ చిన్న వాటిని సాల్వ్ చేసుకోవడం నా చేత గాకపోతే, పెద్ద పెద్దవి నేనెలా సాల్వ్ చేసుకోగలుగుతాను? అని అనుకున్నప్పుడు ప్రతిదీ మనకు సమస్య చిన్నగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్‌గా అన్నీ చిన్నవే. దాని నుంచి ఎప్పుడైతే బయటకొస్తామో అప్పుడు అర్థమైతుంది. అయ్యో! ఇంతేనా? దీనికోసమే నేనింత సఫర్ అయ్యాను. నిజంగా జీవితం చాలా అద్భుతం ఫ్రెండ్స్. ప్రతి సెకండు మనం ఆస్వాదించొచ్చు. ప్రతి సెకండ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఆనందంగా జీవించొచ్చు. ఇది మన చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. ఎలా జీవించాలి? ఎలా ఉండాలి? ఇది మన చేతుల్లోనే ఉంది. మనకెలా గావాలన్నా మనకు జీవించొచ్చు. ఆనందంగా జీవించొచ్చు. దుఃఖాలతో జీవించొచ్చు. బాధలతో జీవించొచ్చు. మన ఇష్టం. బాధ అనుకుంటే బాధ. అక్కడ ఏమీ లేదు. లర్నింగే ఉంది అనుకుంటే ఏమీ లేదు. సో, ఇట్లా మన థాట్ ఫార్మ్స్‌ని మనం మార్చుకుంటూ ఎళ్ళాలి. అంతే గదా! లర్నింగే గదా! ఎంత అద్భుతంగా మనం నేర్చుకుందాం. నేర్చుకోవడానికే నా ముందర ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ నాకు నేర్పించే పరోక్ష గురువులు వీళ్ళందరూ. సో, వాళ్ళెంత నేర్పిస్తున్నారు గదా! నేర్చుకుందాం అని అలా మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. సమస్యగా చూడకూడదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి లర్నింగ్‌గా తీసుకోవాలి. సో, అట్లా మనం ప్రతి సెకండ్ మనం ఆనందంగా జీవించొచ్చు ఫ్రెండ్స్. టైం అయిందనుకుంటాను. మరి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఎంతో చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి
మాస్టర్స్ కి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎంతో ఓపిగ్గా వింటున్నటువంటి ఈ దివ్యాత్మ ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.